తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉందండి మూవీ? సినిమా చాలా బాగుందండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు బుజ్జి మార్క్ అయితే తప్పకుండా ఉంది. బుజ్జి తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు. రామ్ చరణ్ గారు చెప్పినట్లు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. స్టార్టింగ్ నుండి ఏది చెప్పాలనుకున్నాడో అది చాలా కరెక్ట్గా పోర్ట్రే చేశాడు. ఎక్కడ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్లో ఉంది, ఎందుకు ల్యాగ్ ఉందంటే మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తాడు. లాస్ట్ 30 minutes ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ద మూవీ. ఎక్కడ నీకు ల్యాగ్ ఉండదు. ఎందుకంటే క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి, టైర్ 1 సినిమాలు ఎలా ఉంటున్నాయి, పార్ట్ 2కి పార్ట్ 3కి ఒక లాస్ట్లో ఒక టీజర్ వేసేసి వెళ్ళిపోవడం అంటున్నారు. అట్లా కాదు మా సినిమా అట్లా లేదు. మా సినిమా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది, అందుకే అలా ఉంటుంది. ప్రతిసారి T20 యూస్ వచ్చి టెస్ట్ చూస్తే అలాగే ఉంటుంది. ఒకసారి టెస్ట్ చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. టెస్టే తెలుస్తుంది ఎప్పుడు. పాజిటివ్ రామ్ చరణ్ 1 man షో అనొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ చాలా బాగా బతికిచ్చాడు సినిమాని. ఇద్దరు 2 man షోస్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సినిమా. ఆయనంతసేపు అసలు కళ్ళు తిప్పేసుకోలేం. ఆయన అసలు డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ కుమ్మేశారు ఆయన. ఎలా ఉందండి పెద్ద? బాగుందన్న సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి కెరీర్లో ఇలాంటి కష్టం అయితే నేను ఫస్ట్ టైం చూడటం. సినిమా ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ అప్ కూడా వన్స్ అగైన్ అయితే పెద్ద టీంకి అయితే కంగ్రాచులేట్ చెప్తాం. ఎందుకంటే బుచ్చి చాలా అందంగా హ్యాండిల్ చేశాడు సినిమా. ఎంత అందంగా హ్యాండిల్ చేయడంటే పెద్ద ఎంత క్యూట్గా ఉంటుందో, రామ్ చరణ్ ఎంత క్యూట్గా ఉంటాడో, సాన్వి కపూర్ ఎంత క్యూట్గా ఉంటుందో అంత క్యూట్గా హ్యాండిల్ చేయడం సినిమా అయితే. స్టోరీ లైనప్ అయితే చాలా బాగుంది. ఇంకా రామ్ చరణ్ కెరీర్లో ఒక మంచి సక్సెస్ అయితే తీసుకోవడం జరిగింది. తన పడ్డ కష్టానికి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఒక ఊరికి గుర్తింపు తేవాలి, అది ఎలా తేవాలనేది మనకి ఇందులో చాలా క్లియర్గా క్షుణ్ణంగా చూపించాడు. ఎంట్రన్స్ అయితే అదరగొట్టాడు, ఇంటర్వెల్ బ్యాన్ అయితే అదరగొట్టాడు, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. బట్టి చాలా బాగుంది సినిమా. ఇది తక్కువైంది అనడానికి లేదు. సినిమా అయితే ప్రతిదీ కూడా సాంగ్స్ కానీ ఉన్నటువంటి ఒక ఫైట్ ఎంత అద్భుతంగా బాగా క్రియేట్ చేసుకున్నాడో, అది ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన రెహమాన్ గారికి ప్రతిదీ కూడా ప్రతి సీను కూడా పాయింట్గా చాలా అద్భుతంగా బుచ్చేత ధరకు ఎక్కించాడు. ఇంకా వన్స్ అగైన్ 1 man షో రామ్ చరణ్ గారు అయితే 1 man షో చేస్తాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ పడిందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సినిమా ఒక మంచి సక్సెస్కి ఇది ఒక పునాది. యాక్టింగ్ పరంగా చిరంజీవి గారు తనయుడు కాబట్టి యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు ఎక్కుతా, యాక్టింగ్ పరంగా 4 మెట్లు అయితే ఎక్కేసాడు ఈ సినిమాలో. తను చూపించినటువంటి 3 క్యారెక్టర్లు ఏదైతే ఉందో, క్రికెట్ కానీ అదేవిధంగా రన్నింగ్ కానీ ఇంకోటి ప్రతిదీ కూడా చాలా అందంగా అయితే డైరెక్టర్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి హీరో అభిమానికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఇక లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కానీ తన పడ్డ కష్టానికి ఈరోజు న్యాయం జరిగింది అనేదానికి బుచ్చి ఒక నిదర్శనంగా రామ్ చరణ్ గారు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అంటే 1 man షో అయిపోయింది. కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వరకు వస్తుంది సినిమాకి అయితే. ఈ ఫిలిము అందరూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది ట్రోల్ చేశారు, నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పారు. ఈ కంటెంట్ గురించి ఈ కంటెంట్ గురించి నెగిటివ్ కామెంట్ చెప్పడానికి అయితే ఏం స్టఫ్ లేదు. ఇందులో ఏ మిస్టేక్ లేదు. ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా లేదు. ఒక్కొక్క సీను గూజ్ బంప్స్ అంతే, గూజ్ బంప్స్. యాక్టింగ్ ఇందులో రంగస్థలంలో యాక్టింగ్ మీరు చూశారో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంది యాక్టింగ్. బట్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డెడికేషన్ చాలా బాగుంది. అండ్ మూవీలో వేరియేషన్స్ అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఫిలిము, అంటే ఆ గేమింగ్, ఆ స్పోర్ట్స్, రన్నింగ్ కానీ ఇంకా చాలా కుస్తీ. సినిమాలో స్పెషల్ చాలా ఉంది. క్లైమాక్స్ సీన్ చూడండి, క్లైమాక్స్ సీన్ చూస్తే మీకే స్పెషల్గా అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా.